హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు మామూలుగా స్కూళ్ళల్లో గానీ, కాలేజీల్లో గానీ ఏం చెప్తాం, టీచర్లు గానీ, లెక్చరర్లు గానీ వచ్చి వాళ్ళు పాఠం చెప్పేస్తారు. పాఠం చెప్పాక మనకేమన్నా చిన్న చిన్న అసైన్‌మెంట్‌లు గానీ ఇట్లాంటివి ఇస్తే అవి మన స్టూడెంట్స్ మనం కంప్లీట్ చేసేస్తామనమాట. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి గవర్నమెంట్ పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టాస్క్‌లు ఇస్తే కూటమి ప్రభుత్వం వాటిని ఫాలో అవుతా ఉన్నట్లు ఉంది. దీని గురించి మనం కంప్లీట్‌గా మాట్లాడుకునే ముందల మన వ్యూవర్స్‌ని రిక్వెస్ట్ చేసేదేందంటే, మన ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే. ఇప్పుడు మ్యాటర్‌లోకెళ్తే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో జగను ఏదనుకుంటే అదే జరుగుతుందనమాట. గవర్నమెంట్ కూడా దాన్నే ఫాలో అవ్వాల్సొస్తుంది. ఇప్పుడు కొన్ని రోజులు వెనక్కి వెళ్దాం. అప్పుడు మామూలుగా వీళ్ళు పీపీపీ మోడల్‌లో మేము మెడికల్ కాలేజీలు కడతాము అన్నారు. అప్పుడు జగను ఇది ఆగాలి అనుకున్నాడు. సో, అప్పుడు పీపీపీని మోడల్‌గా అంటే ప్రైవేటీకరణని ఒక పెద్ద దానికి తెరలేపేసాడనమాట. లేపటం వల్ల ఈ కూటమి దాన్ని డిఫెండ్ చేయడానికి అనుకోవచ్చు, ఆయన్ని ఎదుర్కోవడానికి అనుకోవచ్చు. అప్పట్లో కొన్నాళ్ళంతా ఈ పీపీ గురించే నడిచిందనమాట రాష్ట్రంలో. సరే అది అయిపోయింది. ఇప్పుడు లడ్డు వ్యవహారం నడుస్తుంది. లడ్డు వ్యవహారంలో అది యానిమల్ ఫ్యాట్ వీళ్ళు ఉందన్నారు. అది లేదని సుప్రీంకోర్టులో సిట్ విచారణలో వచ్చింది. యానిమల్ ఫ్యాట్ లేదన్నారు. ఇలా అన్యాయం చేశారు అది ఇది అని ఆయనకి తెరలేపాడు. ఇక్కడ వాళ్ళు ఎంతసేపు చూసే వాళ్ళు అనుకూలంగా ఉన్నదాన్ని పట్టుకొని మాట్లాడతారు. అక్కడ కల్తీ ఉన్న దాని విషయాన్ని మాట్లాడారనమాట. దాని గురించి లేపితే ఇప్పుడు రాష్ట్రంలో లడ్డు హాట్ టాపికే నడుస్తుంది. ఆ తర్వాత వచ్చి మామూలుగా అయితే అమరావతిలో ఏం జరుగుతుందన్నది ఎవరు మాట్లాడుకోవట్లే. పోలవరం ఎంతవరకు వచ్చిందన్నది ఎవరు మాట్లాడుకోవట్లే. రాష్ట్రంలో ఇంకా వేరే పరిస్థితులు ఇతరత్ర కార్యక్రమాల గురించి ఎవరు మాట్లాడుకోవట్లే. వస్తున్న పెట్టుబడుల గురించి ఎవరు మాట్లాడుకోవట్లే. ఏదైనా అభివృద్ధి జరిగితే దాని గురించి ఎవరు మాట్లాడుకోవట్లే. ఇక వేటి గురించి మాట్లాడుకోవట్లేదు అనమాట. ఆయన పీపీపీ అనుకుంటే పీపీపీ గురించి మాట్లాడుకునేలాగా చేస్తున్నాడు. ఆయన లడ్డు అంటే లడ్డు అనుకునేటట్లే చేస్తున్నాడు. ఇంకా ఇవి కాకుండా ఏమన్నా ఉంటే మధ్యలో ఆయన పరామర్శ యాత్రలు చేస్తాడనమాట. పరామర్శ యాత్రలు విపరీతంగా బల ప్రదర్శనలు చేయటం అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజుల్లో ఏ పార్టీకి అయినా సరే, అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, డబ్బులు ఇవ్వకుండా మందు ఇవ్వకుండా ఎవరో అరాకొర వస్తారు కానీ తరలించకుండా జనాలు అయితే ఎవరికి రారు. ఈ బల ప్రదర్శనలో కూడా అనవసరం. నన్ను అడిగితే ఏ పార్టీ వాళ్ళు చేస్తున్నా కూడా అవి చేస్తుండే ఆ పరామర్శ యాత్రలో ఏదో ఒకటి జరుగుతుండే, అపశృతులు జరుగుతుండే, మళ్ళీ వాటి గురించి మాట్లాడుకుంటుండే. ఎంతసేపటికి చూసుకుంటే రాజకీయం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న టాస్కులు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నిర్వాహకాల చుట్టే గవర్నమెంట్ తిరుగుతుంది. కానీ అరే వాడిని అటు పక్కన పెట్టి మేము ఇది చేస్తున్నాం, మేము ఇది చేయబోతున్నాం, మేము ఇది చేయగలుగుతున్నాం అనే జనాలకి వీళ్ళేం చెప్పుకోలేకపోతున్నారు. ఇంకా కొంతరోజు చూసుకుంటే మళ్ళీ ఇక్కడ అంబటి వ్యవహారం ఒకటనమాట. దాన్ని ఈ కొత్తగా ఇప్పుడు కొత్త విధానంలో దాన్ని రూపుమార్పుతున్నారనమాట. ఎట్లా అంటే అంబటి ఎపిసోడ్ ఆయన పెద్ద నన్ను అడిగితే కొంతమంది గాంధీ అంటున్నారు, టైగర్ అంటున్నారు. కానీ ఆయన నా దృష్టిలో పెద్ద గాంధీ ఏం కాదు. ఆయన ఏం పెద్ద స్వాతంత్ర ఉద్యమాలు చేసేమీ జైలుకు పోలేదు. ఆయన ఎందుకు జైలుకు పోయాడు? ముఖ్యమంత్రిని లంబాస్ తోటి లకారాలతోటి తిట్టి, అమ్మమ్మగుళ్ళతోటి తిట్టి జైలుకు పోయాడు అనమాట. జైలు పోయితే అట్లాంటి ఆయన్ని ఏదో స్వాతంత్ర ఉద్యమం చేసి పోయినట్టు, లేకపోతే సరే కాపు నాయకుడు అంటున్నారు ఈ కాపుల కోసం రిజర్వేషన్ల కోసం పాటుపడి జైలుకు పోయాడా, లేకపోతే కాపులకి ఇంకా ఏమన్నా కార్పొరేషన్లో లోన్లు ఇవ్వట్లేదు, కార్పొరేషన్కి సరైన నిధులు ఇవ్వట్లేదు, కాపు కార్పొరేషన్కి అన్యాయం చేస్తున్నారని ఆయన పోరాటాలు చేసి ఏమన్నా జైలుకు పోయాడా? ఎందుకు పోయాడు? ఏం పోలేదు. కాకపోతే ఆయన కాపు నాయకుడు కాబట్టి కాపు టైగర్ అని లేపి ఇప్పుడు కాపుల వ్యవహారాన్ని అంతా చుట్టి మళ్ళీ కాపుల గురించి మాట్లాడుకునేలాగా చేయాలని అనుకుంటున్నారు. అదే ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏది అనుకుంటే రాష్ట్రంలో దాని గురించే జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా దాని వెనకనే పడుతుంది. అంటే ఇక్కడ నా యొక్క కంప్లీట్ అనాలిసిస్లో నేను గత వీడియోలలో కూడా చెప్పా, ఇక్కడ గవర్నమెంట్ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి పైసా సాధిస్తున్నాడు ఆయన రాజకీయంతో. జగన్మోహన్ రెడ్డిని 3 రకాల కంట్రోల్ చేయొచ్చు. అట్లా ఆయన టాస్క్లు ఇస్తున్నాడు కదా, ఆయన కూడా వీళ్ళకి రిటర్న్లో టాస్క్లు ఇవ్వటము, 2 ఆయన మీద ఉన్న కేసులను తోడి లోపల వేయటము, ఇంకొకటి వచ్చేసి ఇంకా ఆయన ఇచ్చే టాస్కులు ఫాలో అవటము. 2 వీళ్ళు ఎలాగ చేయలేరనమాట. చేయలేరు కాబట్టి ఆయన ఇచ్చే టాస్కులు ఫాలో అవ్వకుండా పోతా ఉన్నారు. ఇది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.